మన ఇంట్రెస్ట్లకు ఇది ఉపయోగపడుతుంది అంటే ఆ స్టాండ్ తీసుకుంటాం. రష్యా ఉక్రెయిన్ వార్లో ఆ స్టాండ్ ఎందుకు తీసుకున్నాం? మనకు రష్యా చీప్ ఆయిల్ సప్లై చేసింది, రష్యాతో మనకి హిస్టారికల్గా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అందువల్ల ఇండియన్ ఇంట్రెస్ట్ రీత్యా మనం ఆ స్టాండ్ తీసుకున్నాం. ఇప్పుడు కూడా ఛాలెంజ్ ఏంటి అంటే బషర్ ప్రభుత్వంతో మనకు మంచి సంబంధాలు ఉన్నాయి. మనకు ఎందుకంటే బషర్ అల్ అసాద్ రష్యాకు అనుకూలం, ఇరాన్కు అనుకూలం. రష్యా ఇరాన్లు ఇండియాకు చాలా మిత్ర దేశాలు. మనకు అమెరికా ఆంక్షల వల్ల మనము ఇరాన్తో కొంత దూరం చేసుకున్నాం తప్ప ఇరాన్ ఈవెన్ ఇండియా పాకిస్తాన్ కలిసినప్పుడు కూడా ఇరాన్ మనకు అనుకూలంగా ఉన్న దేశం. అందువల్ల మనకు సిరియాలో ఉన్న బషర్ ప్రభుత్వంతో భారతదేశానికి ఏ రకమైన పంచాయతీ లేదు. కానీ ఇప్పుడు అధికారంలోకి వస్తున్న ఎలిమెంట్ జిహాదీ ఎలిమెంట్స్. సో ఈ జిహాదీ ఎలిమెంట్స్ ఏ రకంగా వ్యవహరిస్తాయి అనే విషయంలో అమెరికా, యూరోపే అనుమానాస్పదంగా ఉంది. కానీ అమెరికా దృష్టిలో ఏంటంటే మనకు ఉపయోగపడే జిహాదీలు అయితే ప్రాబ్లం లేదు, వాళ్ళని ఏం జిహాదీలు అన్నారు. ఇప్పుడు మీకు తాలిబాన్లతో ఎలా మరి అమెరికా ఒప్పందం చేసుకునే కదా బయటకు వచ్చింది. తాలిబాన్లకు ఒక రకంగా అధికారాన్ని అప్పచెప్పొచ్చింది అమెరికా. అంటే అమెరికా స్వభావం ఏంటి?